టొమాటోస్ మనం ఇన్ జనరల్‌గా కర్రీస్‌లో వేస్తూ ఉంటాం. అండ్ చాలా ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటూ ఉంటాం. కానీ టొమాటోస్ ద్వారా కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. సో, టొమాటోస్ ఏంటంటే ఆ రెడ్ కలర్ టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ రెడ్ కలర్ కూడా ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్రెజెన్స్ వల్లే మనకి ఆ ప్యూర్ రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్. సో, మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లైక్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే థైరాయిడ్ ఉన్నప్పుడు, లేదంటే పీసీఓడిస్ ఉన్నప్పుడు మనకి బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి ఇన్‌ఫ్లమేషన్ తగ్గియడానికి టొమాటోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఫ్రీ రాడికల్ రిమూవల్స్ ఏవైతే హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉంటాయో మన బాడీని ఇంటర్నల్‌గా డ్యామేజ్ చేసేవి దాన్ని బాడీ నుంచి రిమూవ్ చేయడానికి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. చాలా స్టడీస్ కూడా ఉన్నాయండి. ఈ లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కానివ్వండి, లేదంటే ప్రివెన్షన్‌లో కూడా కానివ్వండి చాలా హెల్ప్ చేస్తున్నట్టు. సో, స్టడీస్ ఇంకా అవుతున్నాయి. సో, దాని ప్రకారం టొమాటోస్ మనం తీసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి ఫ్రీ రాడికల్ రిమూవల్స్‌ని కూడా చేయడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా దీంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దీంట్లో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ అలాగే పొటాషియం, ఐరన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కూడా ప్రెజెంట్ ఉంటాయి. పొటాషియం కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం కారణం వల్ల అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫైబర్ ఉండడం కారణం వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని కూడా ప్రివెంట్ చేయడానికి టొమాటో అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే దీంట్లో నియాసిన్ అన్న న్యూట్రియంట్ కూడా ఎక్కువగా ప్రెజెంట్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బ్యాడ్ ఫ్యాట్ రిమూవల్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి హెల్తీ ఫ్యాట్ రేషియోని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్‌ని ఫైట్ చేయడానికి అండ్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాసెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డైజెషన్ హెల్త్‌ని అండ్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టొమాటోస్ ఏంటంటే మనకి వెయిట్ లాస్ జర్నీలో కానివ్వండి, లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ జర్నీలో కానివ్వండి, మనకి ఈ టొమాటోస్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అదే కాకుండా చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. టొమాటోస్ తిన్నట్టయితే స్టోన్స్ వస్తాయి అని. అలాంటి కేసెస్‌లో ఏంటంటే మనకి కాంబినేషన్ ఆఫ్ టొమాటోస్ అనేవి తీసుకోవద్దు. ఎందుకంటే స్టోన్స్ అనేవి డిఫరెంట్ టైప్ స్టోన్స్ ఉంటాయి. మనకి కాల్షియం ఆక్సలేట్స్ కానివ్వండి, పొటాషియం ఆక్సలేట్స్ కానివ్వండి, ఫాస్ఫరస్ ఆక్సలేట్స్ కానివ్వండి, లేదంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా యూరిక్ స్టోన్స్ అనేవి ఫార్మేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఈ ఆక్సలేట్స్ అనేవి మనకి టొమాటోస్‌లో ప్రెజెంట్ ఉంటాయి కాబట్టి టొమాటో ప్లస్ స్పినాచ్ అంటే పాలకూర, టొమాటోతో పాటు పాలకూర కంబైన్ చేసి తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాలకూరలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టొమాటోలో ఆక్సలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కిడ్నీ ఫంక్షనాలిటీ చాలా తగ్గిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి కాంబినేషన్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఇన్ జనరల్‌గా కూడా ముందు జాగ్రత్తగా మనం ఇలాంటి కాంబినేషన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బట్ పర్టిక్యులర్‌గా సెపరేట్‌గా మనం పాలకూర తీసుకున్నా, సెపరేట్‌గా మనం టొమాటోస్ తీసుకున్నా దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం పాలకూరలో చూసుకున్నట్టయితే కాల్షియమే కాకుండా ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, సెపరేట్‌గా మీరు డెఫినెట్‌గా ఈ వెజిటబుల్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. అదే కాకుండా చాలామంది టొమాటోస్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు యాసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే డెఫినెట్‌గా మీరు రా టొమాటోస్ అనేవి అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఈ రా టొమాటో తీసుకున్నప్పుడు యాసిడిటీ ప్రాబ్లమ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో, అలాంటి యాసిడిటీ ప్రాబ్లమ్, యాసిడ్ రిఫ్లెక్షన్స్ లేవంటే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు రా టొమాటోస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ప్రాపర్‌గా కుక్ చేసుకున్న టొమాటో మాత్రమే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. సో, అదే కాకుండా టొమాటో నుంచి వచ్చే విటమిన్ సి మన హెల్త్ మెయింటెనెన్స్, ఇమ్యూనిటీకే కాకుండా మన హెల్తీ స్కిన్‌కి కూడా చాలా ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చూపిస్తుంటుంది. అండ్ లైకోపిన్ ఉన్న న్యూట్రియంట్ ఏదైతే బ్రైట్ కలర్ ఆఫ్ టొమాటోకి హెల్ప్ అవుతుందో అది మన కాంప్లెక్షన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో, హెల్తీ స్కిన్ మెయింటెనెన్స్ అండ్
ఫెయిర్ స్కిన్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంప్లెక్షన్కి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం టొమాటోలో చూసుకున్నట్టయితే విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, పొటాషియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా దీంట్లో ఉన్న ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా టొమాటోస్ అనేవి కన్జ్యూమ్ చేయొచ్చు. జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ఒకవేళ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హై యూరిక్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, స్టోన్స్ ఉన్నవాళ్ళు టొమాటోస్ నుంచి కాస్త అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి ఆ కండిషన్ని ఇంకా వర్సన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ పాలకూర ప్లస్ టొమాటో కూడా అవాయిడ్ చేయాలండి. అలాగే యాసిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు రా టొమాటోస్ అనేవి తీసుకోవద్దు. టొమాటోస్ మనము కర్రీస్లోనే కాకుండా డిఫరెంట్ వెర్షన్స్లో కూడా మనం టొమాటోస్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చండి. సో మనం సాలడ్స్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ మీరు కర్రీస్తో పాటు రా సాలడ్స్ ఏవైతే తీసుకుంటూ ఉంటారో దాంట్లో మనము జనరల్గా స్లైసెస్ ఆఫ్ రా టొమాటో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జ్యూస్ పరంగా కానివ్వండి, క్యారెట్ జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా మనం ఒక టొమాటో దాంట్లో యాడ్ చేసుకున్నట్టయితే దీని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మనము ఎక్కువగా చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ లభిస్తాయి కాబట్టి, అండ్ లైకోపెన్ అనేది చాలా స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి హెల్త్ పరంగా, అండ్ అట్ ద సేమ్ టైం బాడీలో మెటబాలిజంకి, ఫంక్షనాలిటీ కూడా చాలా హెల్ప్ అవుతుంది.